తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఇండస్ట్రీ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీని పొల్యూషన్ నుంచి కాపాడాలనే హెల్త్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో కుంభకోణం ఉందనేది అవాస్తవమని స్పష్టం చేశారు. బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మరి రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది? కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు, డిస్కషన్లు, ఫైల్ మీద మూమెంటు, ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి.